దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణున్ ప్రేమన్ మీరలు భక్తిమేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితోటి. ఏ భావనతో భగవంతుణ్ణి పట్టుకున్నా తరించిపోతారు, కానీ వైరభావన మంచిది కాదు. మనస్సుని నిలబెట్టి దేవతాస్వరూపాన్ని ఉపాసన చేయడం అంత తేలికైన విషయం కాదు. అసలు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆసనం అంటే కూర్చోవడం, అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు. మనసులో ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే బయటి ప్రపంచంతో జ్ఞానేంద్రియములకు మనస్సుకు ఉన్న కవాటము తెగిపోవాలి. అలా తెగిపోతే ఉపాసన సిద్ధిస్తుంది. అంటే కన్ను దేన్నో చూస్తోందనుకోండి, చూసిన దాన్ని మనసు పుచ్చుకోకూడదు. చెవి దేన్నో వింది, పుచ్చుకోకూడదు. ముక్కు ఏదో వాసన పీల్చింది, మనసుకి తెలియకూడదు, పుచ్చుకోకూడదు, కవాటాలు తెగిపోవాలి. కానీ మనసు ఏ మూర్తిని ఊహిస్తోందో దాన్నే పట్టుకోవాలి. అది ధ్యానం. అలా పట్టుకుని నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అదృష్టం, అప్పుడు సాధన ఫలిస్తోందని. కానంత తేలిక మనసుని నిలబెట్టడం. అసలు శాస్త్రములన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ మనసుని శుద్ధి చేయడానికి వచ్చాయి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ అయిందే కదండి అసలు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపాసన చేయడం అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఒక్క మనుష్యుడికే. శాస్త్రాలన్నీ ఎవరి కోసం? గురువుల ఉపదేశాలన్నీ ఎవరి కోసం? కేవలం మనుష్యుల కోసం. ఎందుకు మనుష్యులకే ఉపదేశం అంటే నువ్వు తరించడానికి కావలసినటువంటి స్థితికి ఎదగడం కూడా ఒక్క మనుష్యుడి చేతిలోనే ఉంది. అందుకని మనుష్యుడికి ఉపదేశం చేస్తారు. శాస్త్రాలన్నీ మనుష్యుడి కోసం వచ్చాయి చదువుకోమని తప్ప ఏదో ఒక్క స్థాయిలో ఆగిపోమ్మని రావు. కాబట్టి అటువంటప్పుడు మనసుతో అసలు ఈశ్వరమూర్తిని పట్టుకోవడం కష్టం. కానీ సూర్యుడి విషయంలో ఇంత కష్టం పోతుంది. పోయి ఏమైపోతుందంటే మీరు నోటితో ఆదిత్య హృదయం చదువుతూ అలా చూస్తున్నారనుకోండి, మీ ప్రయత్నం అక్కర్లేదు, అది వెలుగుల ముద్ద అదే లాగేసుకుంటుంది. మీ మనసుని అది లాగుతుంది. అది విచిత్రం. ఎర్రటి బింబం పైకొస్తోంది అనుకోండి, ఆ బింబం వంక చూస్తూ ఆ ఎర్రటి కాంతి వస్తుంటే ఎప్పుడైనా వెళ్ళాలి జీవితంలో, వెడితేనే దాని అందం. అసలు ఆ సూర్యరశ్మితో ప్రాచీనులు ఎన్ని ప్రయోగాలు చేశారో. మనకి వరంగల్ పక్కనే దేవాలయం ఉంది, రామప్ప దేవాలయం అని, పరమాద్భుతం. నేనైతే అంటాను ప్రతి కుటుంబంలో కూడా పిల్లిని తీసుకుని రామప్ప దేవాలయం చూసి తీరాలందరూ. అటువంటి శిల్పకళా చాతుర్యం. దేవాలయం అంతరాలయం అంతా చీకటిగా ఉంటుంది, బయట మాత్రం నల్లటి స్తంభాలు ఉంటాయి. సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రయాణించేసేటప్పుడు ఎటువైపు అయిన వెళ్ళినా సరే ఆ కిరణములు ఈ నల్లటి స్తంభముల మీద పడి పరావర్తనం చెంది శివలింగం మీద కెడతాయి. మీరు ఎక్కడ నిలబడి చూడండి, శివలింగం మాత్రం వెలిగిపోతూ కనపడుతూ ఉంటుంది. ఎన్ని లైట్లు వేశారో అనిపిస్తుంది మీకు. లోపల నూనె దీపం తప్ప ఏమీ ఉండదు. కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఎటు తిరిగినా సరే సూర్యకాంతి మాత్రం వెళ్ళి మళ్ళీ శివలింగం మీద పడిపోతుంది. సూర్యుడు తన కిరణముల చేత పగలంతా కూడా శివలింగాన్ని సేవిస్తూ ఉంటాడు. ఆ శివలింగ దర్శనం ఆరోగ్యప్రదాయం కాకపోతే ఏమవుతుంది? అసలు పరమాద్భుతం. కాంచీపురంలో ఎక్కడో ఏకాంబరేశ్వరలింగం ఉంటుంది, ఎక్కడో సూర్యోదయం అవ్వడానికి అవకాశం ఉండి అంత దూరం వరకు మంటపం ఉంటుంది. అంత దూరంలో మంటపానికి చిన్న కన్నాలు ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే కన్నాల్లోంచి సూర్యకిరణం బయలుదేరితే అర్చకులు కిరణంతో పాటు నడుస్తారు. బాలార్క కిరణం వెళ్ళి 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 ఏకాంబరేశ్వర లింగం పాదాల మీద పడి తల వరకు వెళ్ళి పైకెక్కి అంతర్ధానం అయిపోతుంది.